హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను చేపల పులుసు చేసి చూపించబోతున్నాను. మట్టి కుండ పెట్టాను. కొంచెం వేడైన తర్వాత ఒక 3 గరిటెల నూనె వేయండి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలాగని అన్ని కూరలు అంటే కూడా మీరు ఆయిల్ ఎక్కువ తినకండి. ఏదో ఎప్పుడో ఒకసారి వండుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. చూడండి, ఆయిల్ కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయ కొంచెం మగ్గింది. ఇందులో కొంచెం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేస్తున్నాను. అప్పటికప్పుడే దంచి వేసుకోండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం ఆ స్మెల్ అనేది పచ్చివాసన అనేది పోయాలి. కొంచెం వేగనిద్దాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేయండి. తాలింపులోనే చాలా బాగుంటుంది టేస్ట్. సరేనా? వేసిన తర్వాత ఇందులో టమాటా గ్రేవీ పెట్టుకున్నాం కదా, టమాటా గ్రేవీని మొత్తం వేసేయాలి. టమాటా గ్రేవీ కాసేపు మగ్గినట్టు ఉండాలి. చూడండి, టమాటా అనేది బాగా మగ్గింది, ఆయిల్ పైకి వచ్చింది. ఇందులోనే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి కొంచెం ఇందులో వేసి వేగనిద్దాము. ఇలా మనం పౌడర్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం పసుపు వేద్దాం. అలాగే ఇందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను సాల్ట్ వేసాను. ఇందులోనే కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది చేపల పులుసుకి. నేనైతే 2 స్పూన్లు ఫుల్గా వేసాను కారం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సరేనా? కొంచెం ఇలా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి ఇప్పుడే ఎందుకు వేసానంటే ఈ టైంలో వేస్తేనే కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే తినడానికి కూడా అవి మెత్తగా అయిపోకుండా మనం ఎలా వేసామో అలాగే ఉంటాయి. చాలామంది పులుసులు అవి, కూరలు అవి పచ్చిమిర్చి తింటూ ఉంటారు, అందుకని ఇప్పుడు వేసాను. చూడండి, ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకున్నాను. చూడండి, పులుసు మొత్తం మరిగిపోయింది. చూడండి, బాగా మరిగింది. మీకు ఉప్పు సరిపోకపోతే తర్వాత లాస్ట్లో చూసి కొంచెం వేసుకోండి, ముందు వేయకండి. అలాగే
పక్కన పెట్టుకున్న చేపలు ఇందులో వేసాను. స్టవ్ సిమ్లో పెట్టి అప్పుడు చేపలు ఎప్పుడైనా సరే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, మనం పులుసు అంతా తీసిన తర్వాత రాళ్ళు ఉప్పుతోని మొత్తం బాగా కలిపితే ఇంకా చిన్న పులుసు ఏమైనా ఉన్నా సరే అలా బాగా గిన్నెలో వేసి కలపడం వల్ల ఆ పులుసు అంతా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది, నీసు వాసన కూడా రాదు. చూడండి, ఎక్కువగా కలపొద్దు, చేప అనేది ముక్కలైపోతుంది. చూడండి, దీన్ని కాసేపు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనిద్దాం. ఇదైతే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు కనుక మీకు నచ్చినట్టయితే, ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.